చాలా చాలా చిల్డ్గా ఉంది, చాలా బాగుంది. ఎంత పెద్దది ఉంది కదా పార్సిల్. అసలు ఇందులో ఏముంది అనుకుంటున్నారు మీరు? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. నెల్లూరు నుంచి వచ్చేసాను నెల్లూరు. అండ్ చూసారా గైస్, ఈ బ్యాగ్ అయితే అన్ప్యాక్ చేసేసాం. బట్ స్టిల్ ఇంకా ఈ ట్రాలీ ఉంది అన్ప్యాక్ చేయడానికి. ఫుల్ టయర్డ్ నేను. సో ఫుల్ టైర్డ్ అయిపోయాను. అందుకే కొంచెం అలా బయటకి, నెల్లూరు అంత బయట చూసంతా చాలా రోజులు అయిపోయింది కదా. సో బయట అలా వెళ్ళొచ్చేద్దాం కదండి గైస్. ఈ వైజాగ్ నుంచి ఇక్కడ నుంచి వైజాగ్కి వెళ్ళి రావడం కాదు, కానీ ఇవన్నీ సర్దుకుంటూ అన్ప్యాక్ చేసుకొని అవన్నీ సర్దుకునేసరికి నిజంగా చాలా చిరాకు వస్తుంది అనుకోండి. ఇంట్లో ఏ పని చేయాలనిపించట్లేదు. ఉన్న కొంచెం టైం కూడా నేను బాబుని చూసుకోవడానికి, ఇల్లు చూసుకోవడానికి అయిపోతుంది. చూసారా నా వార్డ్రోబ్ మొత్తం ఎంత చండాలంగా ఉన్నాయో అన్నీ కూడా. అసలు ఏ ఏ టాప్ ఎక్కడుందో, ప్యాంట్ ఉంటే టాప్ దొరకదు, టాప్ ఉంటే ప్యాంట్ దొరకదు, ఇలా ఉంటుంది. అసలు ఇల్లు సర్దడానికే టైం దొరకట్లేదు నాకు. ఈ పని చూస్తుంటే నాకు చాలా హెడేక్ కూడా వచ్చేస్తుంది. ట్రిప్పులు ఊర్లు అంటే ఒక సరదా, కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ బట్టలు ఉతుక్కోవడము, మళ్ళీ ఆరబెట్టుకోవడం, బట్టలు ఉతకడం, ఆరబెట్టడం, మళ్ళీ మడత పెట్టడం, కబోర్డ్లో పెట్టడం, ఇవే జరుగుతుంటే జీవితం మొత్తం బట్టలు ఉతకడంలోనే సరిపోతుంది నాకు. బయటికి వెళ్ళిపోదామని చెప్పి అనమాట. పదండి వెళ్ళిపోదాం. Where the neon glows, every block tells a tale, the whole city. I think ఏదో ఊరేగింపు అనుకుంటాను, కృష్ణుడి ఊరేగింపు అవుతుంది. Tonight, soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story. రైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నెల్లూరులోని చాలా ఫేమస్ బారా షహీద్ బాబా దర్గా అనమాట. గైస్ ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ మొహరం టైంలో రొట్టెల పండుగ అవుతుంది అనమాట. ఆ టైంలోని ఏదైనా మనకు మొక్కులు ఉంటే అక్కడ రోటీ చపాతీలు ఎక్స్చేంజ్ చేసుకొని అదొక రిచువల్ నడుస్తుంది అక్కడ. ఎవ్రీ ఇయర్ రోటీ పండుగ చాలా గ్రాండ్గా చేస్తారు. పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్, పొలిటీషియన్స్ అందరూ కూడా అక్కడ వస్తారనమాట. అండ్ చాలా ప్లేసెస్ నుంచి చాలా మంది కూడా వచ్చి అక్కడ రొట్టెల పండగకి వెళ్తూ ఉంటారనమాట. సో ఈ ఇయర్ రొట్టెల పండగకి ఇన్షాల్లా మనం కూడా వెళ్ళిపోదాం. నేను చూపిస్తాను, అప్పుడు కూడా ఒక వ్లాగ్ చేసి పెడతాను. గైస్ పడిపోయింది గైస్, ఇది జిగర్తాండా. ఆల్రెడీ నేను ఇంతకుముందు నా వ్లాగ్లో నేను చెప్పాను చాలాసార్లు, జిగర్తాండా నా ఫేవరెట్ అని. గైస్ ఐఎమ్ గోనా ట్రై దిస్. చాలా చాలా చిల్డ్గా ఉంది, చాలా బాగుంది. సో గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. ఫుట్వేర్ తీసేసుకున్నాను. మీ షాపింగ్లో ఉండేటప్పుడు ఒక కాల్ వచ్చింది, ఏంటంటే ఇంటికి పార్సిల్ వచ్చిందంట. చూడాలి మరి ఏం పార్సిల్ వచ్చిందో. మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి అంటే, లేదు మమ్మల్ని రమ్మని చెప్పారు. సో వెళ్ళి చూద్దాం అదేం పార్సిలో. ఆర్డర్ అయితే చాలా ఆర్డర్ చేస్తూ ఉంటాను, కానీ ఏం చేశానో మర్చిపోతుంటాను అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాము. సో పదండి. గైస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పార్సిల్ ఏంటో చూసుకున్నాము. చూసారా, చూపిస్తాను చూడండి. ఇంత పెద్ద పార్సిల్ చూసారా గైస్, ఎంత పెద్దది ఉంది కదా పార్సిల్. అసలు ఇందులో ఏముంది అనుకుంటున్నారు మీరు? కమెంట్లో చెప్పండి. అండ్ అంత వెయిట్ చేయించాను, ఓపెన్ చేసేద్దాం. ఎందుకంటే నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. ఇద్దరు దిగా ఇది చూడండి, ఇలా చేశారు. పర్వాని కైకేసలే. వావ్ గైస్ చూసారా, వావ్ ఎంత పెద్దదిందో కారు గైస్.
నా చిన్నప్పుడు ఒక సైకిల్ కొనడానికి మా డాడీ 1 మంత్ టైం పట్టిందంటే నేను అన్ని రోజులు నన్ను డాడీ సైకిల్ అంటే ఒక 1 మంత్ తర్వాత కొన్నారు. అది కూడా నేను 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు మా అజ్జుగాడు ఫస్ట్ బర్త్డేకి వచ్చేసింది. చూసారా ఇంత పెద్ద జీప్. చిన్నప్పుడు మనకే కార్స్ ఉండేవి కాదు, ఇప్పుడు పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా కార్స్, అందులో మళ్ళీ మోడల్స్. గైస్ దీని వీల్ చూసారా? ఆ వీలే అసలు ఎంత పెద్దది ఉంది కదా దీని వీల్. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మళ్ళీ నేను చిన్నదాన్ని అయిపోయి నేను కార్ నడుపుకోవాలనిపిస్తుంది అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. బై ద వే ఇది మా అజ్జుగారిది ఫస్ట్ బర్త్డే అయింది కదా, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గిఫ్ట్ అనమాట. వాడిది ఫస్ట్ చూడండి January 5th అయింది వాడి ఫస్ట్ బర్త్డే. ఇప్పుడు వచ్చింది ఈ గిఫ్ట్. యాక్చువల్లీ మేమే ఇంట్లో లేము, లేదంటే ముందే వచ్చేది. అండ్ గైస్ చూసారా సరే లేక ఇది ఓపెన్ అయింది ఇప్పుడే. జీ ఓపెన్ హువాయే ఇరిపేసేలాగా ఉన్నాను గైస్. సో ఇది గైస్ పార్సిల్ ఇదే వచ్చింది. సో ఓపెన్ అయితే చేసేసాను. ఇప్పుడు దీని ఇన్స్టలేషన్ అంతా కూడా రేపు పిలుద్దాము. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, సో రేపు ఇన్స్టలేషన్కి వచ్చేస్తారు. ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మా లయన్ ఇక్కడ కూర్చోబెడతాం, మా సింహము వాడు నడుపుతాడు అనమాట. ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో బాగా ఆకలేసేస్తుంది, డిన్నర్ చేసేద్దాం పదండి. సో గైస్ వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాం అనమాట డిన్నర్ తినడానికి. శాండ్విచ్, నెక్స్ట్ చికెన్ పాప్కార్న్, చికెన్ వింగ్స్, మొజిటో. సో ఇదే మా డిన్నర్ ఈరోజు. ఆకలి అయితే చాలా వేసేస్తుంది, అందులో నీ చికెన్ చూసిన వెంటనే అస్సలు ఆగలేం కదా. సో వెంటనే చికెన్ తినేస్తాను. నా వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మళ్ళీ వచ్చేస్తాను. కన్సిస్టెంట్గా చేయాలనుకుంటున్నాను, కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాను. మళ్ళీ మంచి వ్లాగ్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.